తిరుమల పరకామణి చోరీ అంశంపై జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. భక్తులు సమర్పించిన కానుకలు దోచుకోవడం చిన్న దొంగతనమా అని ప్రశ్నించారు. పరకామణిలో సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసిన వ్యక్తులు ఎవరనేది బయటకు రావాలని డిమాండ్ చేశారు. దేవుడి సొత్తు విషయంలో రాజీ చేయడం సరికాదన్నారు. పరకామణి చోరీపై విచారణను స్వాగతించాల్సిన జగన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయటాన్ని మాధవ్ తప్పుబట్టారు. పరకామణి సంబంధించిన అంశాన్ని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి దేవుడు సంబంధించిన ఏ అంశాన్ని కూడా అత్యంత పవిత్రంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏం పోయింది, కేవలం 6 నోట్లే కదా పోయాయని చెప్పి మాట్లాడటం అత్యంత తేలిగ్గా దొంగతనం జరిగిందని అంగీకరించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని లోక్ అదాలత్ని మేము సిఫార్సు చేయటం, లోక్ అదాలత్ ద్వారా రాజీ చేశామని చెప్పి సుమారు 13 కోట్ల విలువైన ఆయన ఆస్తిని రాయించామని చెప్పి గొప్పలు చెప్తున్నారు. నిజంగానే 13 కోట్లు, నిజంగానే 72,000 దాంట్లో దొంగతనం చేస్తే ఏ విధంగా 14 కోట్లు రాయిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. దేవుడు సంబంధించిన సొత్తు పైన ఎవడు కూడా రాజీ చేయడానికి అవకాశం లేదు. ఆ విధంగా చోరీ ఎందుకు జరిగింది, దాన్ని ఏ విధంగా వాళ్ళు అనేక రకాల చర్యలు ఎందుకు పాల్పడ్డాడు, దీంట్లో ఉండే పెద్ద చేపలు ఏమిటి, వాటిన్నిటికీ బయటకు తీసుకురావడానికి ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలకాలి. ఇవాళ విచారణకి ఆయన స్వాగతం పలికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, కానీ వెళ్ళలేదు. ఇంకొక గొప్ప అంశం ఏంటంటే, ఏదైతే పరకామణి చోరీ అవుతున్న సందర్భంలో ఆ యొక్క సీసీ ఫుటేజ్ ఎవరైతే ఆ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే వ్యక్తి ఎందుకు తొలగించాడనే విషయం తప్పనిసరిగా తెలియాలి. ఎవరు ఆదేశాల మేరకు ఆ విధంగా సీసీ ఫుటేజ్ని తొలగించారు, ఆ విధంగా ఇవాళ అవన్నీ కూడా బయటకు రావాలి. దీనికి కేవలం ఒక సీసీ ఫుటేజ్లో 6 నోట్లు, కానీ ఎన్ని సీసీ ఫుటేజ్లు మీరు పక్కదారి పట్టించారు, వాటి ఏ విధంగా తొలగించారు, ఎందుకు 13 కోట్లు మార్కెట్ వాల్యూ 30 కోట్లు అని చెప్తున్నారు. కనుక భక్తుల విశ్వాసాన్ని సన్నగిల్లే చర్యలు ఏ విధంగా చేయటం, గతంలో లడ్డూ విషయం కానీ ప్రస్తుతం పరకామణి విషయం, తప్పనిసరిగా వీటి మీద పెద్ద ఎత్తున విచారణ చేయాలి, అక్రమార్కులు శిక్షించాలి.